మీ పేరు? శశి బ్రో. సో రేపు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. సో ఎట్లుండబోతుందన్న మ్యాచ్ రేపు? ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎట్లుండబోతుంటే వన్ సైడ్ అని చెప్పేస్తా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇస్ వన్ సైడ్. నేను ఒక మాట చెప్తా వినండి. రైవలరీ అని చెప్పేసి అంటారు. రైవలరీ అంటే ఏంది? అవతలోడు కొడుతూ నువ్వు కొడుతూ, అవతలోడు కొడుతూ నువ్వు కొడుతూ, అవతలోడు కొడుతూ నువ్వు కొడుతున్నాడు, దాన్ని రైవలరీ అంటారు. అంటే ఒక ఫైర్ వాటర్కి యుద్ధం జరుగుతుంది. సో వాటర్ మీద ఫైర్ మీద వాటర్ వేస్తే జరుగుతుంది, ఇలా ఉంటుంది. కానీ ఇండియా పాకిస్తాన్ నాకు ఎప్పుడు అనిపించలేదు, రైవలరీ ఎప్పుడు అనిపించలేదే. కాబట్టి రైవలరీ అంటే ఎలా ఉంటుందంటే మనకి కాంపిటీషన్ ఇచ్చేవాడు రైవలరీ. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది ఒకటే, గెలిచేది ఇండియా. ఆల్రెడీ అందరికి తెలుసు ఆ విషయము. మనమే గెలవబోతున్నాం, ఇండియానే గెలవబోతుంది. పనికి పోయిపోయి ఆ పాకిస్తాన్ వాడితో మ్యాచ్ అనేసరికి మనం ఎందుకు ఊగిపోతారో నాకు అర్థం కాదు. అరే వాడు గెలవాడు రా, తెలుసు ఆ విషయం, నాకు అందరికీ తెలుసు ఆ విషయం. వాడితో రైవలరీకి ఏంది నాకు అర్థం కాలేదు. రైవలరీ అంటే ఇంగ్లాండ్తోనో, సౌత్ ఆఫ్రికాతోనో, ఆస్ట్రేలియాతోనో ఆడి గెలిచి దాన్ని రైవలరీగా పెట్టుకోవాలా. కాబట్టి ఇండియా పాకిస్తాన్ రైవలరీ చూడొద్దండి, చెప్తున్నాను కదా ఇప్పటి నుంచైనా, రైవలరీగానే చూడొద్దండి. ఇది వన్ సైడ్ రైవలరీ. అంటే ఈ మధ్య ఏషియా కప్లో ఒకటి జరుగుతుంది, శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్ భలే ఉంటుంది అసలు. వాళ్ళు నాగిని డ్యాన్స్ చేయడం, వీళ్ళు నాగిని డ్యాన్స్ చేయడం, ఇది ఒక రైవలరీగా మారింది. అంటే లాస్ట్ వరకు మ్యాచ్లు రావడం, ఇది రైవలరీ అంటే. రైవలరీ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రైవలరీ కాదండి, తీసేసేయండి రైవలరీని, మైండ్లో తీసేయండి. రైవలరీ అంటే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్, లేకపోతే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రైవలరీ అంటారు. పాకిస్తాన్ ఏదో ఎప్పుడు గెలిచింది చెప్పండి పాకిస్తాన్? అప్పుడెప్పుడో 2021లో T20 వరల్డ్ కప్లో గెలిచింది. యూఏఈలో T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద గెలిచింది తప్ప నేను ఎప్పుడే చూడలేదు. ఒక మ్యాచ్ గెలిచినోడు సెమీఫైనల్స్ కూడా కాదు, లీగ్ మ్యాచ్, అది కూడా లీగ్ మ్యాచ్లో గెలిచింది పాకిస్తాన్ ఇండియా మీద. నేను అంతకుమించి ఎప్పుడు చూడలేదు. దాన్ని మనం రైవలరీగా పాకిస్తాన్ మ్యాచ్ అదేదో స్టేటస్ పెట్టేస్తారు. ఏది ఇండియా బంగ్లాదేశ్ మీద ఆడితే ఏముంటుందిరా నా బొంగు, గెలిస్తే పాకిస్తాన్ మీద గెలవంట. అదే మన తోపు టీం పాకిస్తాన్ మీద గెలిస్తే అదే తోపు టీంలా చూస్తారు. తోపు టీమే కాదు, ఎవడున్నాడు అక్కడ ఆడేవాడు ముందు, వాళ్ళకే దిక్కులేదు ప్లేయర్స్కి. మంచి ప్లేయర్స్ ఎవరు చెప్పండి బ్రో, మీరే చెప్పండి. ఉన్న వాళ్ళు ఎవరు ఆ కీపర్, అతని పేరు కూడా నాకు అసలు ఐడియా లేదు. ఆ కీపర్ని కూడా తీసేశారు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళ రైవలరీ కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్ తీసుకుంటారు, 200 పైన కొడతారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మన వాళ్ళు 200 పైన కొడతారు. వాళ్ళని ఒక 150కో 110కో అలౌట్ అయిపోద్ది, వన్ సైడ్ అయిపోద్ది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ తీసుకుంటే వాళ్ళు మా అయితే 160 కొట్టిస్తారు, 160 కొట్టిస్తారు. మన వాళ్ళు ఒక 15 ఓవర్లకు అయిపోయి కొట్టేస్తారు. ఇది మ్యాచ్, నేను ముందే చెప్తున్నా, ఇదే జరుగుతుంది రేపు. ఇంత మించి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గెలిచిన తర్వాత సంకల్ గుర్తు చేసిన అవసరమే లేదు. అది పాకిస్తాన్, అది పెద్ద పనికి మాలిన టీము. వాళ్ళ మీద గెలిచిన ఒకటే, గెలవపోయిన ఒకటే. అది గెలిచినా వేస్టే, గెలవపోయినా వేస్టే. గెలిచితే ఓకే, గెలవపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. అదే పెద్ద రైవలరీ కాదు, చూడకండి. తొక్క దాన్ని ఎవడు పట్టించుకోడు. అరే కనీసం వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలంటే మనం ఇస్తున్నాం రా భయ్. నీళ్ళు కావాలంటే మన దగ్గరకు వచ్చే, కనీసం గోధుమ పిండి కావాలంటే మనం ఇస్తున్నాం. టమోటా మన దగ్గర తీసుకుంటాడు, వాడు మన రైవలరీ ఏందిరా? దిమాగ్ ఉండాలి భయ్. వాళ్ళ రైవలరీ కాదు, వాళ్ళ మీద గెలుస్తాం, మ్యాచ్ గెలవబోతుంది ఈజీగా, టెన్షన్ ఏం లేదు. దాన్ని రైవలరీగా చేసి ఊగేసుకోవాలని అవసరం లేదు. మనం గెలుస్తాం ఈజీగా, తొక్క మనమే గెలవబోతున్నాం. అది ఇండియా గెలుస్తుంది. భారత్ మాతాకి జై. नमस्ते भाई, आपका नाम? पुनीत शर्मा। तो कल इंडिया पाकिस्तान मैच है ना फाइनल में? हाँ। तो कौन से टीम का चांसेस ज्यादा है जीतने का? इंडिया का ज़्यादा है। इंडिया का। तो अभी टॉस को कैसा, कौन जीते बोल रहे हैं? टॉस कोई जीते दोनों चलेगा, कोई फर्क नहीं पड़ेगा ज़्यादा उससे। तो इंडिया का स्ट्रैटेजी, प्लेयर का स्ट्रैटेजी कैसा रहना अगर जीतना बोल? इंडिया का वही, अभिषेक शर्मा ज़्यादा देर तक टिक गया तो ऑब्वियसली जीत जाएगा। और बाकी जो लोअर ऑर्डर है उनको भी थोड़ा ध्यान से खेलना चाहिए। बाकी आराम से जीत जाएगा, कोई ज़्यादा खास कंपटीशन है नहीं दोनों टीम्स में, मतलब काफ़ी ज़्यादा फर्क है, वैसे कंपटीशन वाली बात है नहीं, मतलब आराम से जीत जाएगा, कोई ज़्यादा टेंशन लेने की बात नहीं है। तो फर्स्ट इनिंग्स खेलना अच्छा है, सेकंड इनिंग्स खेलना अच्छा है इंडिया? सेकंड इनिंग्स मेरे हिसाब से पहले उनको खेलने देते हैं, फिर जल्दी से मैच ख़त्म कर देंगे, वरना फिर अगर इंडिया फर्स्ट इनिंग खेला तो इंडिया पूरा 20 ओवर खेलेगा, पाकिस्तान 20 ओवर तक जाएगा पर जीतेगा नहीं। अगर पाकिस्तान पहले खेलेगा तो हम 10 ओवर में मैच ख़त्म कर देंगे, तो टाइम बच जाएगा, मतलब ऐसे। अच्छा ठीक है। చెప్పనా? సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఓకేనా? సో ఛాన్సెస్ ఎక్కువ దేనికి ఉన్నాయి? మన ఇండియాకి ఉంటుందా ఎక్కువ? ఫైనల్ వచ్చింది మనం ఇట్లానే ఇండియానే చెప్తాం. అవునండి. సో స్ట్రాటజిక్ ప్లేయర్స్ ఎట్లా ఉండాలి? ఫస్ట్ ఫార్ ప్లేయర్ లా బాగా ఆడి సరిపోయింది అన్న. నెక్స్ట్ డే వచ్చేసి బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా పర్లేదు అన్న. అన్నిటికి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది, సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ బెస్ట్ అన్న. చేంజింగ్ అనేది ఆపేస్తాం అన్న.
చేజింగ్ అనేది బెస్ట్. చేంజ్ ఆపేస్తాం. సో మరి ప్లేయర్స్ ఎవరు ఉన్నారన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరు ఎట్లా ఆడితే బాగుంటుంది? అభిషేక్ శర్మ ఓపెనర్, శోభన్ దుబే రావాలి ఇన్నింగ్స్ డెత్ ఓవర్స్లో. బౌలింగ్ బుమ్రా ఇలా దించాలి, కుల్దీప్, అర్షదీప్ సింగ్ వాళ్ళు వచ్చే సరిపోతాను. ఓకే. సో మరి పాకిస్తాన్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు అంటారు కదా మరి? ఉన్నానన్న, అంతే మనకి స్టంట్ చేయడానికి ఉంటారు కానీ మిగతా దీనికి పనికి ఉంటారు ఆడరు అంతే. ఉన్న మాత్రం అంటారు పాకిస్తాన్ బ్యాటింగ్ ఇటు చూస్తే ఏముండదు, మనతో టేస్ట్. హాయ్ బ్రో. సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అవును బ్రో. ఉండబోతుంది మ్యాచ్. సో రేపైతే మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చుక్కలు చూపిస్తారనుకుంటున్నాము. అలానే ఆ దుబాయ్లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి దుబాయ్ పిచ్ వచ్చేసరికి మన చేజింగ్ తీసుకుంటే వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దుబాయ్ పిచ్లో చేజింగ్ అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి విన్ అవ్వడానికి. సో ప్రీవియస్ మ్యాచ్లు చూసుకుంటే అభిషేక్ శర్మ చూస్తున్నాం కదా ఫామ్ ఎలా ఉందో. సో రేపటి మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ కొత్త ఎక్కేస్తాడు పాకిస్తాన్ వాళ్ళకి. సో మంచి బ్యాటింగ్ చూస్తాం అతని నుంచి. అలానే సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రీవియస్ మ్యాచ్లు అంతా కూడా చాలా డల్గా ఆడుతున్నాడు. రేపు మ్యాచ్ ఏమన్నా మంచిగా ఆడే ఛాన్సెస్ ఉంటాయేమో చూడాలి. సో ఇంకా అలానే పాకిస్తాన్ ఎవరు రావాలి ఇద్దరు, అలానే పాకిస్తాన్ టీంలో అరిష్రఫ్ ఫర్ఖాన్ అనే బౌలర్కి బ్యాట్స్మెన్స్కి ఇద్దరికి రేపైతే ఇండియా వాళ్ళు చుక్కలు చూపిస్తారు. సో వాడు మొన్న ఫర్ఖాన్ కదా ఫర్హాన్ అనేవాడు మొన్న అంటే సెంచరీ కొట్టిన ఫర్హాన్ అనేవాడు మొన్న 50 కొట్టిన దానికి గన్ సెలబ్రేషన్ చేశాడు. వాడికి ఆ గన్నుల్లో ఉండే తోటాలు అయితే దిగిపోతాయి రేపైతే. సో చూసుకుందాం రేపు మ్యాచ్. మీరు అడగండి బ్రో ఏమైనా క్వశ్చన్స్ దాన్ని బట్టి. ఓకే ఇప్పుడు ఏమైనా అడగండి అంతే కదా. రేపు టాస్ మనం గెలిస్తే బెస్ట్, ఎందుకంటే మనం గెలిచి చేజింగ్ తీసుకుంటే వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం అంటే మీరు ప్రీవియస్ మ్యాచ్లన్నీ చూసుకుంటే ఆ పిచ్లో చేజింగ్ వాళ్ళు వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేజింగ్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం. సో మన వాళ్ళు ఒక 220 ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 200 అట్లా కొట్టామంటే వాళ్ళకి సో ఈజీగా వినే ఛాన్సెస్ ఉంటాయి కూడా. పాకిస్తాన్లో కొత్త ఎక్కేస్తారు. ఒకవేళ మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళని ఎన్ని ఓవర్ల ఆల్ అవుట్ అయిపోతుంది? 150, 160 ఆ రేంజ్లో ఆల్ అవుట్ చేస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన వాళ్ళకి బౌలింగ్. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అవును. సో మరి ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ? 100% ఇండియానే గెలుస్తుంది, డౌటే లేదు. అంతే అంతే. దాని గురించి మరి ఇండియా గెలవాలి అనుకుంటే ఫస్ట్ టాస్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? టాస్ మనం గెలిచినా వాళ్ళు గెలిచినా ఇండియానే గెలుస్తుంది మ్యాచ్, దానికి డౌటే లేదు. ఎందుకంటే దానికి మనం తట్టుకునేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయారు కదా, చూసాం కదా. 3వ మ్యాచ్ కూడా టైం వేస్ట్ వాళ్ళతో అనవసరంగా. అప్పుడు బంగ్లాదేశ్, ఇప్పుడు ఇంకా దానికంటే బెటర్ పాకిస్తాన్ కంటే. 100% ఇండియానే గెలుస్తుంది. ఓన్లీ అభిషేక్ శర్మనే చాలు వాళ్ళకి. ఇంకా ఇంత స్ట్రాటజీ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అసలు నేను చెప్తున్నాను కదా, అసలు ఎలాంటి స్ట్రాటజీ లేని టీంతో ఆడాలి అంటే అది పాకిస్తానే. ఇండియా ఎలాంటి స్ట్రాటజీ కూడా అవసరం లేదు వాళ్ళకి. మన వాళ్ళు వస్తారు, కొడతారు, పోతారు, అవసరం లేదు వాళ్ళతో. ఏం స్ట్రాటజీ అవసరం లేదు. దాని అసలు సింపుల్గా చెప్పాలంటే అసలు క్వశ్చనే కాదు ఇది. ఎందుకంటే 100% ఇండియానే గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. హాయ్ హాయ్. సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా? యా ఉంది. సో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఎవరికి గెలవడం అంటే తెలిసిందే కదా బ్రో, 100% ఇండియానే. బికాజ్ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం, పాకిస్తాన్ ఎప్పుడైనా గెలిచిందా? మొన్న కూడా ఒక గెలిచే మ్యాచ్ కోహ్లీ దగ్గరుండి మరీ గెలిపించాడు. హరీష్ రావు బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టి. అసలు పాకిస్తాన్ అనేది ఇండియాతో మ్యాక్సిమం అంటే గెలవదు. ఇంకా పాకిస్తాన్కి కొత్త ప్లేయర్స్ పుట్టాలి గెలవాలంటే. వాళ్ళు పుట్టిన తర్వాత కూడా మన ఇండియన్ టీం చూస్తున్నారుగా, ఐపీఎల్ ఆడిన కానీ ఒక్కొక్క ప్లేయర్ ఎదుగుకుంటూ అసలు ఏ కొత్త ప్లేయర్ వచ్చినా ఎట్లా ఆడుతున్నారు. ఆ శర్మ చూడండి ఎలా ఆడుతున్నాడు, అభిషేక్ శర్మ ఏం ప్లేయరు, ఏం ఆడుతున్నాడు. ఇండియాని కొట్టే దమ్ము మ్యాక్సిమం ఏదైనా ఆస్ట్రేలియా అలాంటి గట్టి టీమ్స్ తప్ప ఈ పాకిస్తాన్కి అయితే అంత సినిమాలు. రేపు టాస్ ఎవరు గెలిచినా, ఏది వచ్చినా, ఎవరు ఆడినా ఇండియా విన్, 100% షూర్. ఇది నో డౌట్. ఓకేనా? దీన్ని మీరు అసలు అడగడం కూడా వేస్ట్ అందరినీ. బికాస్ ఇండియా విన్ అంతే.